హాయ్ వెల్కమ్ టు K7SA ట్రేడింగ్ ల్యాబ్. నేను మీ కిషోర్ శ్రీరాముల తిరుపతి నుంచి. సో మనము ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాము, దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్. సో మన ఇండికేటర్స్లో కొద్దిగా పాజిటివ్ బయాస్ చూపించింది. దాని తర్వాత మనకి ఒక 24,100 CE అనేది మన పివోట్ రేంజ్లో ఉంది. చాలా ఒక మంచి ట్రేడ్ అయింది. అండ్ దాని తర్వాత ఒక న్యూట్రల్ ఫేస్, దాని తర్వాత ఒక బేరిష్నెస్ అయితే ఇండికేట్ చేస్తుంది ప్రస్తుతానికి మన ఇండికేటర్స్లో. అండ్ హైలో ఇండికేటర్స్, సో మన హై నుంచి చూసుకుంటే కొద్దిగా సో బేరిష్నెస్ అయితే ఉంది మార్కెట్లో. సో ప్రస్తుతానికి మిడిల్లో ఉన్నాము మనం. సో లో నుంచి ఒక బులిష్నెస్ ఉంది, సో హై నుంచి ఒక బేరిష్నెస్ ఉంది. సో ప్రస్తుతానికి మన ఇండికేటర్స్లో బేరిష్నెస్ చూపిస్తూ ఉంది. సో అప్ నుంచి కొద్దిగా బాటమ్కి మూవ్ అయింది, బేరిష్నెస్ అయితే ఉంది. సో మనం చూద్దామండి, ఒక బేరిష్నెస్ ఫుల్లీ కన్ఫర్మ్ అయ్యి మన పివోట్ కన్నా డౌన్కి వెళ్ళినప్పుడు సో మన పివోట్ అనేది స్టాప్ లాస్ కింద వస్తుంది. వెంటనే జంప్ అవడం అది కరెక్ట్ కదండి. సో ఇప్పుడు కొద్దిగా బులిష్ చూపించింది, బులిష్ సైడ్ వెళ్ళిపోవడం, బేరిష్ చూపించింది, బేరిష్ సైడ్ వెళ్ళిపోవడం అట్లా కాదు. మన ఇండికేటర్స్ చార్ట్స్ అలైన్ అయ్యి మనకి ఒక సో రిస్క్ రివార్డు ఫేవరబుల్గా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ అవుతుంది. సో వెంటనే ట్రేడ్ చేసి ఓవర్ ట్రేడ్ చేసినామంటే అది ఫలితం ఏం లేకుండా పోతుంది. సో కొన్నిసార్లు మార్కెట్ అలాగే ఉంటుంది. సో కనీసం ఒక 200 పాయింట్స్ ఉన్నాయి, కొన్నిసార్లు 100-150 పాయింట్ రేంజ్లోనే. సో స్టార్టింగ్ కొద్దిగా మూమెంట్ ఉండొచ్చు, దాని తర్వాత 100-150 పాయింట్స్లో కూడా మార్కెట్ మేనేజ్ చేసి గల క్యాపబిలిటీ ఉంటుంది. కొద్దిగా స్లో ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. సో మార్కెట్కి అనుగుణంగా మనం ఉండాలి. సో ఎప్పుడు ఇదే వాలటిలిటీ ఉంటుంది, ఇదే స్పీడ్ ఉంటుంది, మనకి ఇంతే గెయిన్స్ కావాలి అని చెప్పి గెరగేసుకుంటే అవ్వదు. సో ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామా, సో ప్రాపర్ రిస్క్ రివార్డు మేనేజ్ చేయగలుగుతున్నామా. చార్ట్లే చూస్తూ ఉంటే కొన్నిసార్లు బులిష్ చేయాలి, కొన్నిసార్లు బేరిష్ చేయాలి. సో అట్లా ఓవరాల్గా తిప్పేస్తుంది. సో ఈరోజే చూడండి ఎన్నిసార్లు మనకి మన పివోట్ కాడ నుంచి అప్ డౌన్ వెళ్ళాలి. సో అంటే మనకి ఒక ఇండికేటర్ లేకుండా ఇప్పుడు చార్ట్లో అయితే ఎన్నిసార్లు మీరు చార్ట్ పరంగానే ఇచ్చేసి ఉంటారు. సో గెయిన్స్ అనేవి ఉంటాయా అన్నిసార్లు ట్రేడ్ చేసి ఉంటే ఒకసారి ఆలోచించండి. సో ఒక ఇండికేటర్ పెట్టుకొని సో దానికి మనకి చార్ట్స్లో కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సో మన ఆర్టీ అమౌంట్ ప్రైస్లు చూసుకొని సో కరెక్ట్గా ఆర్టీ అమౌంట్ ఒక రిస్క్ మేనేజ్మెంట్ చేయగల క్యాపబిలిటీ ఉన్నప్పుడు సో అది మనకి ఒక మంచి ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కాంప్లెక్సిటీ కొద్దిగా తగ్గుతుంది. సో ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరం అండి.